ఎమ్మెల్సీ కవితపై వేటుకి రంగం సిద్ధం. కాసేపట్లో ప్రకటించనున్న పార్టీ నేతలు. అధికారికంగా నోటు విడుదల చేయనున్న బీఆర్ఎస్. హుస్నాబాద్లో బీఆర్ఎస్ ఆందోళన. కవిత ఫ్లెక్సీ దగ్ధం చేసిన గులాబీ శ్రేణులు. హరీష్ రావు, సంతోష్ పై అనుచిత వ్యాఖ్యలకు నిరసన. ఆంధ్రాకు నీళ్లు తరలించేందుకు రేవంత్ కుట్ర. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటే ప్రజలు ఊరుకోరు. రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయన్న ఎర్రబెల్లి. కాళేశ్వరం కేసు విచారణకి సిబిఐకి లైన్ క్లియర్. జీవో 51లో సడలింపులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. కాళేశ్వరం కేసు వరకు సిబిఐకి సడలింపు. కాళేశ్వరంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు. కమిషన్ రిపోర్టుతో సిబిఐ దర్యాప్తు చేయొద్దంటూ ఆదేశం. తదుపరి విచారణ అక్టోబర్ 7కి వాయిదా. మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్న పేర్ని నాని. 40 రోజులే నా కస్టడీకి ఎందుకు తీసుకోలేదని ప్రశ్న. చంద్రబాబుకి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శలు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. ఉద్యోగుల్ని చంద్రబాబు మోసం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్ అసెంబ్లీకి వస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్. మంత్రి దామోదరకు నిరసన సెగ. కురవిలో కన్వాయ్ని అడ్డుకున్న బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ పై సిబిఐ విచారణను వ్యతిరేకిస్తూ ఆందోళన. కోనసీమ అప్పనపల్లిలో ఫ్లెక్సీ రగడ. విద్వేషాలు రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలో కొటేషన్స్. దగ్గరుండి తొలగించిన పోలీసులు. పత్తికొండలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. లారీ రోడ్డుపై ఇరుక్కుపోవడంతో బయటపడ్డ దందా. పీడీఎఫ్ రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన ఆర్డీఓ. విజయవాడ ఏసీబీ కస్టడీకి ఐపీఎస్ సంజయ్. 3 రోజుల పాటు విచారించనున్న అధికారులు. ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఎంక్వైరీ. విజయనగరం జిల్లాలో కుండపోత వాన. చంపావతి నదిలో పెరిగిన వరద ఉధృతి. 6 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం. మున్నేరు వాగులో పడ్డ లారీ. డ్రైవర్ని కాపాడిన స్థానికులు. మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తింపు. సింహాచలం ఆలయ ఉద్యోగుల చేతివాటం. హుండీ లెక్కింపులో నగదు కాజేసిన సిబ్బంది. 2పై కేసు నమోదు చేసిన పోలీసులు. ఖమ్మం తల్లాడలో బారులు తీరిన రైతులు. పిఏసీ సెంటర్ దగ్గర టోకన్ల కోసం పడిగాపులు. యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్. భద్రాచలంలో గోదావరికి పెరుగుతోన్న వరద. 41 అడుగులకు చేరిన నీటి మట్టం. ఇన్ఫ్లో 8 లక్షల క్యూసెక్కులు. ధవళేశ్వరం బ్యారేజ్కి వరద ఉధృతి. 175 గేట్లెత్తి 10 లక్షల క్యూసెక్కుల విడుదల. కొనసాగుతోన్న మొదటి ప్రమాద హెచ్చరిక. జల దిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు. వరద ముంపులోనే రాజోలు దీవి. స్థానికుల్ని అలర్ట్ చేస్తోన్న అధికారులు. తల్లిని దూషించడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆవేదన. రాజకీయాల్లోకి లాగారు చనిపోయిన నా తల్లిని కూడా. ప్రతి తల్లిని కాంగ్రెస్ ఆర్జేడీ అవమానించిందన్న మోదీ.